అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవిమా గోవా ముచ్చట్లు. వి స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా. సో డే 1 వచ్చేసి మేము సౌత్ గోవా వెళ్ళాము. పోలలం బీచ్కి రీచ్ అయిపోయాము. అక్కడ వి క్లిక్ ఫ్యూ పిక్చర్స్ అండ్ వీ హెడ్ టు అగోడా బీచ్. యూ కెన్ సీ ద వ్యూ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ సో కామ్ అండ్ ఇట్స్ సో రిఫ్రెషింగ్. And later we went to the most trending Instagrammable page, and it is Kapodi Rama Beach. సో అండ్ సౌత్లో చాలా రెడ్ అలర్ట్ ఉంది. సో అన్ని వాటర్ యాక్టివిటీస్ ఏం లేవు. సో మేము మేజర్లీ బీచెసే కవర్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తే వ్యూస్ అయితే అన్ఫర్గెటబుల్ మెమరీస్ మాకు. అండ్ సౌత్లో చాలా రెయినీ అండ్ యాజ్ ఎ సెడ్ వాటర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. అండ్ వీ స్టార్టెడ్ టు నార్త్ బీచెస్. సో మేము ఇక్కడే స్టే చేసాము కాలంగిట్ బీచ్లో. అండ్ వీ ఎంజాయ్డ్ ద నైట్ లైఫ్ ఎట్ బాగా బీచ్. అండ్ లేటర్ మేము ఫ్రెష్ అయిపోయి వీ వెంట్ టు క్యాంటోలం బీచ్. అండ్ ఇది అగైన్ నార్త్లో ఉంది. అండ్ బట్ చాలా క్లౌడీగా ఉంది క్లైమేట్ అంతా. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి అగోండా బీచ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చాలా హెవీ రెయిన్ పడుతుంది. సో వీ స్టార్టెడ్ టు సింక్వేరియం బీచ్. ఇక్కడ ఫోర్ట్ చాలా బాగుంది. యూ కెన్ సీ దీని హిస్టరీ ఏంటంటే ఈ ఫోర్ట్ 1613లో పోర్చుగీస్ పీపుల్ కన్స్ట్రక్ట్ చేశారు డచ్ పీపుల్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ యూరోప్ నుంచి వచ్చే షిప్స్ అన్నిటికీ ఇది ఒక రిఫరెన్స్ సెంటర్ లాగా ఉండేదంట. సో ఈ సింక్వేరియం అంతా తిరిగి వి అగైన్ గెట్ బ్యాక్ టు అంజునా బీచ్. సో అక్కడి నుంచి అంజునా బీచ్కి స్టార్ట్ అయిపోయాం మేము సింక్వేరియం బీచ్ అయ్యాక. అండ్ యూ కెన్ సీ ద వ్యూస్ ఆఫ్ అంజునా బీచ్. అండ్ ఇది చూస్తే నాకు ఒక కోట్ గుర్తొచ్చింది. అదేంటంటే జర్నీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ బ్యూటిఫుల్ యాజ్ డెస్టినేషన్. సో మేము అక్కడ తెలుగు వాళ్ళు పెట్టిన టీఓటీ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ తినేసి వీ స్టార్టెడ్ టు పోర్చుగీస్ స్ట్రీట్స్. సో ఇదంతా తిరిగేసిన తర్వాత వీఆర్ ఎట్ క్రూజ్. యూ కెన్ ఎంజాయ్ దిస్. క్రూజ్లో వాళ్ళు ఇది మణిపూరి స్టైల్. సో వాళ్ళు క్రూజ్ స్టార్ట్ చేసే ముందు దే యూస్ టు డాన్స్ ఇన్ దేర్ మణిపూరి స్టైల్. సో డే 3 మళ్ళీ హెవీ రైన్. డే 3 అంతా కూడా మళ్ళీ హెవీ రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము మంగీషి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మంగీషి టెంపుల్ ఈజ్ శివ టెంపుల్ అనమాట. బట్ ఇంత హెవీ రైన్ చూసి మేము రిటర్న్ అయిపోయాము. సో పెంజిమ్ వరకు వెళ్ళాము. పెంజిమ్ వరకు వెళ్ళి వీ స్టార్టెడ్ ద రిటర్న్ జర్నీ. సో దిస్ ఈజ్ ద పెంజిమ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ రైనింగ్. అండ్ దిస్ ఈజ్ అవర్ షార్ట్ గోవా ట్రిప్. సో రెయిన్స్ వల్ల మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము.